వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికులను నట్టేట ముంచిందని, కార్మికుల సంక్షేమ భవనంలోని నిధుల్ని అక్రమంగా మళ్లించిందని బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారావు విమర్శించారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ నిలిపివేసిన నిధుల్ని తక్షణమే కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేసి నిధుల్ని పక్కదారి పట్టించిందని ఆరోపించారు. వెంటనే సంక్షేమ బోర్డును పునఃస్థాపించి కార్మికులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క బేల్దారులకి, పెయింటర్లకి, ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు 18 రకాల కార్మికులు ఉన్నారో వీరికి గతంలో వేల కోట్ల రూపాయలు ఫండింగ్తో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉండేది. గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క బోర్డును ఎత్తేసి ఆ యొక్క బోర్డులో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వేరే వాటికి దారి మళ్లించి ఈ యొక్క కార్మికులకి ద్రోహం చేసింది. మళ్ళీ ఆ యొక్క భవన నిర్మాణికుల కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో పునరుద్ధరించినట్టయితే ఈ యొక్క కార్మికులకి వాళ్ళ భార్య కానీ, కూతురు కానీ కానిపోయినప్పుడు 30,000 రూపాయలు వారికి అందజేస్తారు. అదేవిధంగా వారికి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా డబ్బులు ఇస్తారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలు చదువుకుంటే కనుక ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వమే ఆ బోర్డులో ఉన్నటువంటి డబ్బుల్లో ఖర్చు పెడుతుంది. ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు ఈ యొక్క కార్మికులు నష్టపోతున్నారు. వెంటనే యొక్క కార్మిక బోర్డుని, సంక్షేమ బోర్డుని పునరుద్ధరించినట్టయితే ఈ యొక్క కార్మికులందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. నమస్తే.